ఆసియాలోనే అతిపెద్ద కాలనీ కూకట్పల్లి నియోజకవర్గ పరంగా చూసినా ఓ పార్లమెంట్ సైజులో ఉంటుంది. మెట్రో బస్తీ రెండు కలగలిపినట్టుండే కూకట్పల్లి నుంచి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. వ్యవసాయం వ్యాపారం చేసి అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కృష్ణారావు ప్రజానాయకుడిగా మారారు. సాక్షి టీవీ ప్రతిపాదన మేరకు లోగో పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు ఇందిరానగర్ బస్తీలో పర్యటించారు. స్థానికుల సమస్యలను సావధానంగా విన్న కృష్ణారావు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంద్రనగర్లో ఈ బీద ప్రజానికానికి ఉన్నటువంటి సమస్యలను ఈరోజు తెలుసుకోనికి ఇక్కడ వచ్చాం. ఇప్పుడు అందరం తెలుసుకునే విధంగా ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మంచినీటి కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా ఇతరులు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని చెప్పి ఇక్కడ సాక్షి టీవీ ద్వారా వచ్చాం. వాళ్ళందరిని అడుగుదాం. గుడిసెలు బాగాలేవు, కూలిపోయినాయి, అంతా చిన్న చిన్న గల్లులు, ఏం బయటకోనికి ఉడక నీళ్ళు లేదు సార్. మంచినీళ్ళు ఎట్లున్నాయి? మంచిగానే వస్తున్నాయి. ఎప్పుడు 24 గంటల నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నీళ్ళు వస్తూనే ఉన్నాయి కానీ గుడిసెలలోనే ఏంది చెత్త పన్నులు ఇంతున్నాయి. మనుషులు పన్నులు ఇంటే బాత్రూమ్ లేవు, లెట్రూమ్ లేవు, గడుస్తున్నాయి. లెట్రూమ్ లేవు, బాత్రూమ్ లేవు, మాకు ఏటి లేవు సార్. మున్సిపాలిటీలుగా మొరలు సరిగా దేవతలేరు. ఇంద్రనగర్ ఉంటాను, ఇంద్రనగర్లో ఉంటాం. ఇంకేం ప్రాబ్లం ఉంది? మంచినీళ్ళ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక ఈ మోరిళ్ళ ప్రాబ్లము బాత్రూమ్ లేవు, లెట్రూమ్ లేవు, ఏటి లేవు. పింఛన్ రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడివి లేవు, ఆధార్ కార్డులు అన్ని ఊరు ఉన్నాయి. చెల్లయ్య అని చెప్పి రాలేదు. అక్కడ రాపించుకున్నావా? అక్కడ కూడా నేను వెళ్ళలేదు సార్. మీరు నాకు తెలియదు, నేను డ్యూటీకి వెళ్ళినా. ఇక్కడ నీళ్ళ సమస్య ఎట్లుందమ్మా? ఇంకా నీళ్ళు లేవు సార్, నీళ్ళు లేక ఇబ్బంది ఉంది నీళ్ళతో. ఇప్పుడు ఈ గుడిసెల పరిస్థితి ఏంటి సార్? 40 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడనే ఉన్నాం. పెళ్లి వేసుకున్నాం, వచ్చినాం, ఈయనే ఉన్నాం. పిల్లలకు కాయరు. మాకు పరిస్థితి ఏంది? ఇక్కడ నీళ్ళ సవలత లేదు. తాళం ఇస్తామన్నారు, ఈయనే తాళం లేదు ఇంతవరకు. నీళ్ళు ఎన్ని రోజులు రాక మీకు? ఇక ఈ నెల ఇక ఇట్లా వస్తుంది. ఇక్కడ గొడవలు పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, కొట్టుకుంటారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి? ఇట్లా 2 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా మంచినీళ్ళ లేకపోతే మంచినీళ్ళే, అన్ని మంచినీళ్ళే ఉన్నాయి. మీకు డ్రైనేజ్ ఒకటి, వాటర్ రోడ్ ప్రాబ్లం ఉంది. రెండు ప్రాబ్లం ఉంది. పింఛన్ లేదు, ఏంది లేదు. రేషన్ కార్డులు ఉన్నాయి. మీ పిల్లలు చదువుకుంటారా మంచిగా? చదువుకున్న కాడు బంద్ చేశారు. ఏం చేస్తున్నా? పెన్షన్ వచ్చిందా నీకు? అసలు పెన్షన్ రాలేదా? రాలే సార్. ఇంతకుముందు ఉందా పెన్షన్ నీకు? లేదు. ఇంతకుముందు రాయలే? మీ భర్త ఉండడు. మీ భర్త ఏం చేస్తాడు? రిక్ష దొక్కుతాడు. రిక్ష దొక్కుతాడా? నాకు 4 అమ్మాయిలు. ఆడపిల్లలా? మంచినీళ్ళు మంచి ఉన్నాయా ఇక్కడ? మంచినీళ్ళు వస్తున్నాయా? ఏడొస్తున్నాయి సార్, నీళ్ళు ఏమేం లేవు. డ్రైనేజ్ మురికి నీళ్ళు? మురికి నీళ్ళే ఎక్కువ వస్తున్నాయా? నీకు పింఛన్ రాపేలే? ఇంకొచ్చి రాసుకోపోయి ఆఫీసర్లు రాసుకోపోయలే. నీ పేరేం పేరు? ఎల్లమ్మ. ఏంటమ్మా నీకు పింఛన్ వచ్చిందా? పింఛన్ రాలేదు. రండమ్మ ఇక్కడ రండి. 2 మాటలు ఇచ్చి వచ్చిన. ఏడిచ్చి వచ్చావు? మున్సిపల్ ఆఫీసులో ఒకసారి ఇచ్చిన, ఈడ మొన్న ఆఫీసర్లు వచ్చి రైడ్కి అధికారులు వచ్చిరా? రాలే. ఇంతకుముందు పింఛన్ ఉందా నీకు? లేదు. కొత్త రాలేదు. కొత్తగా నీ భర్త ఉన్నాడా? లేడు, చనిపోయాడు. ఎన్ని రోజులు అయింది? 5-6 నెలలకు ఏళ్ళకి వచ్చింది. నీ కొడుకులు ఎంతమంది? కొడుకులు లేరు. బిడ్డలు? ఒక్క. పెడుతున్నా నీకు? ఏం చేస్తాం మీ అసలు. మా ఆయన చచ్చిపోయి 20 సంవత్సరాలే. పింఛన్ ఇంతవరకు పింఛన్ లేదు. చేస్తామంటారు, ఫోటోలు తీసుకుంటారు, ఎవరు చేస్తలేరు. ఇంకా చేయలే. నిన్న మొన్న రాలే అధికారులు వచ్చిరా? ఎవరు రాలేరు ఇంతవరకు. నీ భర్త చనిపోయిందా? ఎన్ని రోజులు అయింది? 20 ఏళ్ళు నడుస్తుంది. ఏం పిల్లలు ఎంతమంది? కొడుకో బిడ్డ పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. మరి ఇప్పుడు అక్కడ బాంబాయి కింద మీకు ఇండ్లు ఇచ్చారు కదా, అక్కడ పోతారా? ఈయన కట్టుకుంటారా? ఇస్తామని అన్నారు. అక్కడ ఏముంది స్వామి? లేవు, ఏం లేవు. నీ బాంబాయి కింద 1400 ఇల్లు కట్టించారు కదా, 1100 ఇల్లు. అక్కడ పోతారా? ఈయన కట్టుకుంటారా? ఇస్తామని అన్నారు.
అంటే ఇక్కడ కావాలా అక్కడ కావాలా అక్కడ పోలేము మంచినీళ్ళు మంచినీళ్ళకి ఇబ్బంది అయ్యాక మేము అక్కడ కుక్కగా మంచినీళ్ళు లేవు ఈడ మంచినీళ్ళు లేక ఒక నల్ల ఉంటే కొట్టుకొని ఇంకా అవే ఇంకా అక్కడ వచ్చిందా నీకు ఇల్లు రాలే 1100 ఇల్లు లేదని ఇది ఎన్ని రోజులు ఇక్కడ ఉండబట్టి నువ్వు 25 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నా సార్ ఆ వాంబాయి కింద ఇల్లు రాలేదు సార్ రాలేదు నీకు ఇక్కడ నీళ్ళ సమస్య తీరాలా ఇప్పుడు నీళ్ళ సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, మాకు ఏమి సౌకర్యం లేదు స్వామి. ఏం కావాలి ఇప్పుడు నీకు? మాకు ఇల్లు లేవు, ఊర్లో లేవు, ఇక్కడ లేవు, మాకు ఇల్లు లేవు, మంచి నీళ్ళు లేవు, కరెంటు లేదు, మాకు రేషన్ కార్డులు కూడా సరిగా లేవు. మాకు ఉన్నా గానీ ఒకటే కార్డు ఉన్నా 2 ఉన్నాయని చూపిస్తుర్రు, కొట్టేస్తుర్రు, అవి కూడా ఇస్తలేరు. అప్పుడు సర్వే చేసినప్పుడు వచ్చి ఆఫీసర్లు చూపించిండ్రు, రాసుకపోయినరు, మళ్ళీ వస్తామన్నారు. మళ్ళీ కూడా వచ్చిన వాళ్ళంతా ఇదే అడుగుతుండ్రు, వెళ్ళిపోతున్నారు సార్. అంటే ఇంతకుముందు మాకు వచ్చేది 500, ఇప్పుడు వస్తలేదు. మొన్న ఆఫీసర్లు వచ్చి రాశారా లేదా? రాపిచ్చిందమ్మ. ఇది రాలేదు ఇంకా మీకు? రాలేదు. పేరు వచ్చిందంటనా? పేరు ఏమో చెప్పలేదు. మీ నాన్న ఉండా? మా నాన్న లేడు, మా మమ్మీ ఉంది. ఏం చేస్తుంది మీ మమ్మీ? టెలిఫోన్ గుర్తుంటుంది రోడ్ పైన. మరి నీకంతా మీ మమ్మీ నా చేసేది? నీకు పింఛన్ కావాలి కంపల్సరీ. చదువుకుంటావా? 5 వరకు చదువుకునే నేను బంద్ చేసిన. మొత్తం మీ అమ్మ మీదే బతుకురు మీరు? ఒకతే బిడ్డవాను? కళ్ళు పోయి ఎన్ని రోజులు అయింది? కళ్ళు పోయి చాలా రోజులు చిన్నప్పుడు చదివి కొంచెం సూపు ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయనతో సూపు తగ్గిపోయింది. మీరు అసలు ఎట్లా ఉండదు మాకు అసలు అర్థమైతలేదు. జర దయచేసి ఇక్కడ జర చూసుకోండి స్వామి. జర నీకు పింఛన్ వచ్చిందా? వచ్చింది. వచ్చిందా మొన్న? మొన్న రాలే ఇంతవరకు. ఇంకా అది కాదు, నీకు ఇయ్యలే? ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఇంకా అదే అప్పటి ఇంకా బంద్ పెట్టిండ్రు. ఇంకా ఎన్ని రోజులు అయింది? 6 months అను ఎంతో. నువ్వు రాపిచ్చావా? రాపిచ్చాను. వచ్చిందని చెప్పారా నీకు? చెప్పలే, ఎవరు చెప్పలే, ఎవరు చేయలేదు. ఆఫీసర్ రాని దగ్గరికి ఎవరు రాలే. నీళ్ళతోటి కూడా ఇబ్బంది ఉంది. ఆ మోరీలలో పెట్టుకొని అవే తెచ్చుకొని తాగుతున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలతో బాధ. లైట్లు ఎన్ని రోజులు రాక? లైట్లు కూడా వస్తున్నాయి, మళ్ళీ ఓసారి వారం వస్తలేవు. మాకు ఇప్పుడు తెలంగాణ ఆయన మొన్న గుడ్డ నీళ్ళు తెచ్చుకుంటుంటే దబ్బున పడ్డాడు. ఆయనకు నేను కనిపిస్తలే, నాకు ఆయన కనిపిస్తలేడు. మోకాళ్ళు వేసుకొని పడిపోతున్నాం, బిందెలు ఎత్తేసుకొని. అసలు నీళ్ళు కూడా తెచ్చుకుందాం అంటే మోరీలు జరసేపు అన్నం వండి అక్కడ పెట్టి ఇక్కడ వస్తుంటే పందులు వచ్చి ఆ మూతులు పెడుతున్నాయి గుడిసెలల్లో. ఎక్కడ మేము ఏం చేసుకోవాలో కూడా అర్థమైతలేదు. ఇంత పిల్లలు నిలిచి ఎక్కడన్నా పనికి పోయి చేసుకోవాలంటే కూడా ఇల్లు ఇడిచిపెట్టుకోవాలంటే కూడా ఇబ్బంది. ఏం పని లేదు సార్, ఇక్కడ కూలి పని చేసుకుందామంటే కూడా ఇంట్లో పిల్లలు నిడిచిపెట్టుకోవాలంటే చిన్న పిల్లలు ఉన్నారు. జ్వరాలు వస్తున్నాయి, జ్వరాలకు సరిపోతలేము మేము. ఒక్కటి చేసుడు ఒక్కడు ఆయన చేస్తే మేము అందరం ఏం చేయాలి, ఏదైనా సహకారం చేయాలి సార్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాకు ఏం లేవు, ఏమున్నాయి, నల్లలు లేవు, ఏం లేవు. ఇంత ఇప్పుడు కరెంటు కూడా, ఇళ్ళల్లో కరెంటు కూడా లేవు, చిన్న పిల్లలు ఉన్నారు. స్ట్రీట్ లైట్ ఒక దగ్గర పడుతుంది, ఒక దగ్గర పడదు. మళ్ళీ దొంగ కలెక్షన్లు వేసుకుంటూ ఉంటారు, అవి డ్యామేజ్ అవుతుంటాయి. మళ్ళీ మీటర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మాకు ప్లస్ మోరీలు లేవు, ఊడిసటోళ్ళు రారు, పౌడర్ వేయరు, కచ్చరు వేస్తారు. ప్లస్ మాకు వామేలా ఇసుక ఇచ్చారు, సరిగా ఇల్లు లేవు, లెట్రిన్ బాత్రూమ్ లేవు, ఏం చేయలేదు. అడిగి పోవని అది బ్యాంక్ వాళ్ళు వచ్చారు, మేము పోమని చెప్పాము. మాకు ఇక్కడనే కావాలి స్వామి. ఇప్పుడు అక్కడ ఇస్తే మీరు పోతారా? పోము స్వామి, మాకు ఇక్కడనే రాజు చూపించండి. ఇక్కడనే వేసుకుంటాం. 40 గదాలు ఇస్తారా, 50 గదాలు ఇస్తారా, ఇక్కడనే డిసైడ్ చేసి ఇవ్వండి స్వామి. అక్కడ పోయిరా ఏమన్నా కొంతమంది? అక్కడ అప్పుడు ఫస్ట్ పోయి స్వామి, అది కూడా అలాట్మెంట్ అది ఏం లేదు, వెళ్ళిపోయారు అంతే. ఏమైనా పైసలు కట్టిరా? అక్కడ 6,000 కొంత 30 రూపాయలు కట్టినాం స్వామి. ఇంతవరకు ఏమంటారు? గోల్కొండ బ్యాంకులు, స్టేట్ బ్యాంకులు అలా వచ్చారు, అక్కడ కూడా అలాట్మెంట్ చేసాం. మీరు అక్కడ పోయి లేకుంటే 54,000 రూపాయలు కట్టండి, అక్కడ వెళ్ళిపోయి 1000 రూపాయలు అలాట్మెంట్ చేస్తామని అన్నారు. మేము పోమని చెప్పాము, ఇక్కడనే ఉంటామని చెప్పాము. ఇక్కడ కళ్ళు అమ్ముతారు కదమ్మా, కళ్ళు సంగతి ఏంటి? కళ్ళు మంచి కళ్ళు ఇస్తురా? కళ్ళు వేస్తాయి గారు, కళ్ళు మంచిగా లేదు. కళ్ళు తాగంతా మధ్య నిశ్చితం అనేది వేస్ట్ అయిపోతున్నాయి గారు. కళ్ళు తాగి మొన్న ఒక రోజు మా భార్యకి తెచ్చిన నేను కళ్ళు. 3 రోజులు మత శీతం లేకుండా పడ్డది. ఇక్కడ మా గుడిసె దగ్గర ఈ బ్రిడ్జి కాడ స్వామి. తీయాలి, అది ఉండదు. అది స్వామి ఇప్పుడు ఆ తాగొస్తున్నారు, తాగొచ్చి పెళ్ళాల నన్ను చూస్తలేరు, పక్క వాళ్ళు ఇట్లా పోతుంటే కూడా చూస్తలేరు. ఏం గొడవలు, దాంతోటే గొడవలు. ఆడికెళ్ళి తాగొచ్చిరంటే ఇంటికి వచ్చింది కూడా తెలియదు, ఏడ పడిపోయింది తెలియదు, సచ్చింది తెలియదు, బతికింది తెలియదు, ఇంట్లో ఏమైంది కూడా తెలియదు. వాళ్ళు ఇంటికి వస్తారా తెలియదు, వాళ్ళు సస్తారా తెలియదు.
ఏమి స్కూల్ ఎక్కడ? మూసాపేట్ ముషాపేట గవర్నమెంట్ స్కూలా? ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ZPHS బాయ్స్ స్కూల్. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. ఇక్కడ మన స్కూల్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తురా లేకపోతే ఏమన్నా? నడుచుకుంటూనే. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇబ్బంది అయితేలే? ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా అలాగే వెళ్తున్నాం. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్ అంటే రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లెఫ్ట్ ఉంది. మున్సిపల్ ఆఫీస్ ఏం లేదు, దగ్గరే కొద్ది. మంచి చదువుకుంటారా? ఏమైనా ఇబ్బంది ఉంది అక్కడ? ఇంకేం లేదు. మరి ఇక్కడ స్కూల్ లేకపోవడం బాధపడతలేరా మీరు? బాధపడుతున్నా ఇంకా. అంటే మీకు స్కూల్ ఇక్కడ కావాలా లేకపోతే అక్కడనే బాగుందా మీకు? ఇక్కడే అయితే కదా దూరం నీకు ఏమవుతుందా? కొంచెం ఆపుతుండ్రు, కొంచెం వస్తున్నాయి సార్. ఒక్కోసారి ప్రాబ్లం చేస్తుర్రు, మీకు సొంతం ఇల్లు కావు, అవి లేపేస్తాము, అవి పర్మనెంట్ ఏం కావు, ఎట్లా ఇస్తాం మీకు లోను, అది ఇదని కొంచెం ఇస్తారు. కానీ మేమే ఇంకా ఇన్నేళ్ళకించి ఉన్నాము, అది ఇదని బాగా ఫోర్స్ చేసి మేము ప్రూఫ్ గట్టిగా మంచి కట్టుకొని ఆడ లోన్లు తెప్పించుకుంటున్నాము, మంచి కట్టుకొని. మీరు లోన్లు మొత్తం రుణమాఫీ చేస్తామన్నారు కదా, చేస్తున్నారా లేకపోతే? సార్ మాకు ఏ చేయలేదు. అంటే చేస్తే మంచిగా ఉంటుందా చేయకపోతే మంచిగా ఉంటుందా? చేస్తేనే మంచిగా ఉంటది కదా. మాకు నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు, వాడుకోనికి వెళ్ళేది ఒక్క నల్ల ఉంది. ఆ ఒక్క నల్లకు ఒకటే నల్ల, అవి సరిగా రావు. మాకు చాలా ఉన్నాయి, మాకు ఇబ్బంది ఉంది నీళ్లకు. చిన్నప్పటి నుంచి మేము ఈయనే ఉన్నాము. మా అమ్మ వాళ్ళు ఈయన కాపురాలు చేసిండ్రు, మేము ఇక్కడనే పుట్టినాం, మా పిల్లలు కూడా ఇక్కడనే పుట్టిండ్రు. వాళ్ళు స్కూల్కి ఇక్కడనే వెళ్తుండ్రు. స్కూల్ పోవాలన్నా ఇబ్బంది, రోగం వచ్చిందంటే హాస్పిటల్కి చూపించుకోవాలన్నా ఇబ్బంది. మాకు ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు. లేడీస్కు బాత్రూమ్లు అన్నారు, బాత్రూమ్లు లేవు. ఒక మోరీలు లేవు, ఏవి లేవు. మేము బయటికి వెళ్ళాలంటే మాకు పాములు, కుక్కలు ఇవన్నీ కరిచి ఎంత ఇబ్బంది ఉంది. మాకు ఇండ్లు ఇవ్వండి ముందు. రోజుకి ఎంత వస్తుంది మీ కూలి? మాకు 200 వస్తుంది సార్. 200 సరిపోతుందా మీకు? ఏడ సరిపోతుంది. తల్ల 5 మంది బతకాలంటే ఎట్లా బతుకుతాం చెప్పు? ఒక పూట తిని ఒక పూట తినక ఉన్నారు. మాకు సిలిండర్లు లేవు, ఒక పింఛన్లు లేవు, ఏంటివి లేవు. చేసిండ్రు, చేసే వరకే వాళ్ళ బాధ్యత. మేము చెప్పే వరకు మా బాధ్యత, కానీ మాకు చేసి చూపియనికే వాళ్ళ బాధ్యత లేదు. రాసుకపోయినరు, రాసుకపోయినరు ఒక్కటే సమయం. ఇంతవరకు ఏం రాలేరు, ఎవరు ఏం ప్రాబ్లం గురించి అడగలేరు. ఓన్లీ వచ్చి సర్వే చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఐడిబిఎల్ ఫ్యాక్టరీ ఏం చెప్తున్నాడు దగ్గరకు వచ్చి? పొమ్మనే చెప్తున్నాడు. మీరు అడగాలి కదా స్వామి, అది పొమ్మని అంటే ఇది జాగా నాదే అంటాడు. నువ్వు గుడిసెలు ఉన్నా ఏడున్నా గుడిసెలు ఉన్నంత వరకే ఉండుండ్రి, కూలిపోతే కిరాయిలకు తీసుకొని ఉండ్రట. ఆ కిరాయిలు కట్టలేకనే కదా మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నది. గుడిసెలు కూలిపోతే కట్టనీసలేడు, కట్టనీయనందుకే ఉన్న దినాలు ఉండుండ్రి. లేవు పడిపోయినాం అనుకో కిరాయిలకు ఉన్నారట. ఆ కిరాయిలు కట్టలేక ఏవి కట్టనిస్తలేవు. ఎవరికో తెలియదు కానీ మొత్తానికి అయితే అసలు కూలిపోయినా కూడా మీరు ఎట్లనన్నా ఉండండి, మాకు ప్రాబ్లం లేదని జీప్ వేసుకొని చక్కర్లు కొట్టిపోతున్నారు. వాళ్ళు వచ్చి డైలీ ప్రాబ్లం చేస్తున్నారు. ఒక్క తట్టి తెచ్చుకుంటే వచ్చి ఆయన కూర్చొని కట్టింది పాతది ఉంటే కూడా కూలగొట్టిపోతుండు స్వామి. గరీబ్ మాకు అయితే మస్తు. మేమైతే మా ఇల్లు కూలిపోయింది, మాది ఇల్లు కూలిపోతే కట్టుకొని కానీ పోతే కాళ్ళ మీద పడితే కూడా కాలుతోటి అన్నాడు ఆ కంపెనీ ఆయన. నేను పోయినా చెయ్యి ఇరిగిపోతే 3 నెలల దాకా కట్టించుకొని ఈ చెయ్యి కూడా బెండే ఉంది. ఇంకా ఇంద్రనగర్లో ఇలా సాక్షి టీవీ ఒక మంచి ప్రోగ్రాం పెట్టింది. ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు ఏ రకంగా తెలుసుకోవాలి, ఎమ్మెల్యేగా ప్రజలకు ఏ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక నిరుపేదలు ఉన్నటువంటి ఒక బస్తీది, సుమారుగా 40 నుంచి 45 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి నిరుపేదలు మహబూబ్నగర్ జిల్లా కానీ మెదక్ జిల్లా కానీ ఇతర తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజలు, బీద ప్రజలు రోజు పొట్ట చేతన పట్టుకొని వాళ్ళు కూలి పని చేసుకుంటే తప్ప ఇక్కడ వాళ్ళు బతికేలేనటువంటి స్థితి. ఇలా పిల్లలను చదివించాలనుకున్నా కూడా పిల్లలను చదివించలేనటువంటి స్థితి. అదేవిధంగా ఈరోజు కంపోల ద్వారా కళ్ళు తాగేసి భయంకరంగా పడిపోయి దాన్ని బంద్ చేస్తే మళ్ళీ వాళ్ళ రోగాలు వచ్చే ప్రమాదం. అదే విధంగా పింఛన్లు ఉన్నాయి. ఈ రోజులో పింఛన్లు సర్వే చేయించేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నిరుపేదలు ఎక్కడున్నారు అంటే హైదరాబాద్ నగరంలో గేటర్లో ఉన్నటువంటి సర్కిల్లో అతిపెద్ద స్లమ్ము ఇంద్రనగర్లో ఈ గుడిసెకో నిరుపేదే ఉంటాడు తప్ప ఎక్కడ కూడా 10 రూపాయలు సంపాదించుకునే నాదుడు ఎక్కడ ఉన్నాడు. ఇక్కడ అంత భయంకరమైనటువంటి స్థితిలో ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ
ఈరోజు పింఛన్లు ఇక్కడ వరకు ఈ రోజు వరకు ఇవ్వలేదు పింఛన్లు. అదేవిధంగా మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా లైటు సమస్య, ఇక్కడ నుండి ఇండ్లు లేదు. ముఖ్యంగా ఇండ్లు వీళ్ళకు 2002లో వాంబాయ్ అని చెప్పేసి జగిరిగుట్టలో 1100 మందికి ఇండ్లు కట్టేయడం జరిగింది. అక్కడ కూడా ఇండ్లు కట్టించిన తర్వాత వాళ్ళ కనీసం సదుపాయాలు లేకుండా, మంచినీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ 1100 మంది గృహాలు ఉన్నారు. ఇక్కడనే ఇల్లు కట్టియాలి, మేము పుట్టింది ఇక్కడనే, మా నాన్నలు ఇక్కడ ఉన్నారు, మేము పుట్టింది పెరిగింది ఇక్కడనే, కాబట్టి మాకు ఇల్లే ఇక్కడనే కట్టియాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కట్టించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ అందరూ దీని మీద బాధ్యత తీసుకొని ఇక్కడ నివసించే విధంగా ఈ నిరుపేదలకు 60 గదాలు 80 గదాలు గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ అంటుందో అందరికీ నిరుపేదలకు కట్టించేటువంటి బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని ఏదైతే మనం అందరం అనుకున్నామో ఈ నిరుపేదలకు కట్టించినాడే బంగారు తెలంగాణ అవుతుందన్నటువంటిదే ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. కట్టించి తీరవలసిన బాధ్యత మా మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కెమెరామెన్ శ్రీనివాస్తో సాక్షి టీవీ, కృష్ణారావు.